సో ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి మీకు? అంటే ఈ రోజుల్లో చూస్తే కనుక చాలా బ్రాండ్స్ అయితే ఎక్కువ ఉన్నాయి. సో మీకు ఓవరాల్గా ఎన్ని బ్రాండ్స్ ఉన్నాయి? మీ రెవెన్యూ ఎలా ఉంది? మనకు టోటల్ 2 బ్రాంచెస్ ఉన్నాయి అండ్ థర్డ్ బ్రాంచ్ ఇప్పుడు హైదరాబాద్లో ఓపెన్ అవుతుంది. అండ్ ఇఫ్ యూ ఆస్క్ అబౌట్ రెవెన్యూ, ఆ 2 branches అండ్ ఆన్లైన్ కలిపి వీఆర్ డూయింగ్ మంత్లీ అరౌండ్ 45 to 50 lakhs per month. అండ్ ఇప్పుడు హైదరాబాద్లో ఓపెన్ అవుతుంది కాబట్టి వీ షుడ్ సీ వాట్ విల్ బి ద రెస్పాన్స్. యాక్చువల్లీ మెయిన్ కస్టమర్ బేస్ మనకు హైదరాబాద్లోనే ఉంది. పీపుల్ ఫ్రమ్ హైదరాబాద్ కమ్ టు విజయవాడ జస్ట్ టు బై అవర్ క్లోత్స్. అది ఆ రెస్పాన్స్ చూసే మేము హైదరాబాద్లో నెక్స్ట్ బ్రాంచ్ ప్లాన్ చేసాం అండ్ వీఆర్ ఓపెనింగ్ ఇన్ దిస్ మంత్ ఓన్లీ. సో వై ఆకాష్ అంటే ఏం చెప్తారు? మీ బ్రాండ్ ప్రమోషన్కి ఆకాశం సెలెక్ట్ చేసుకున్నారు, అసలు అంటే పర్టికులర్గా ఏంటి రీజన్? దిస్ ఇస్ అ స్ట్రాంగ్ రీజన్. యాక్చువల్లీ మేము యంగ్ హీరోస్లో చూస్తూ ఉన్నాం. విత్ ద హెల్ప్ ఆఫ్ హరి అన్న మేము ఆకాష్ అన్నతో మీటింగ్ జరగడం అయింది. మేము మొత్తం డిస్కస్ చేసాం. యాక్చువల్లీ ఓపెనింగ్ వర్కే ఉన్నింది, ఓపెనింగ్కి పిలుద్దాం అన్నట్టు. బట్ ఆకాష్ అన్న వాజ్ సో ఫ్లెక్సిబుల్ అండ్ సో సపోర్టివ్. మాకేంటంటే విల్ టేక్ యాజ్ అ బ్రాండ్ అంబాసిడర్ అండ్ వీ డిస్కస్డ్ ఎవ్రీ ఐడియా వాట్ విల్ బి డూయింగ్ అవర్ గోల్స్ అండ్ అవర్ విజన్స్ ఎవ్రీథింగ్. ఆకాష్ అన్నకి చాలా నచ్చి అండ్ మాకు చాలా సపోర్ట్ చేశారు. ఈ ఫ్యూ డేస్లో we didn't even imagine ఆ లెవెల్లో సపోర్ట్ చేశారు. అండ్ వీ థాట్ వీ హ్యావ్ టు అంటే ఇక్కడితో వదలకూడదు, వీ హ్యావ్ టు గో లాంగ్ అని చెప్పేసి మేము ఇంకా డిసిషన్ ఫిక్స్ చేసాం. అండ్ వీఆర్ రియలీ హ్యాపీ. సో అంటే ఇద్దరు చూస్తుంటే యంగ్ ఏజ్లో ఉన్నారు. సో ఈ ఏజ్లో ఎక్కువ బిజినెస్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉందా, లేకపోతే మీరు ఓన్గా బిజినెస్ మీద ఇంట్రెస్ట్తో వచ్చారా? నో, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నాట్ ఎట్ ఆల్. మేము ద స్టార్టింగ్ అంటే 2 years బ్యాక్ 2022లో మేము 2 lakhsతో స్టార్ట్ చేసాం. నౌ అవర్ రెవెన్యూ పర్ మంత్ 45 lakhs. సో ఆకాష్ గారు, సో కొంతమంది బ్రాండ్ అంబాసిడర్ అవుతూనే వాళ్ళ షేర్ కూడా పెట్టుకుంటున్నారు ఆ బిజినెస్లో. సో అట్లా ఏమన్నా దీనికి ప్లాన్ ఉందా ఏంటి? షేర్స్ అంటే ఏం లేదు మ్యామ్. బట్ మెయిన్ థింగ్ ఏంటంటే ద వే దే గ్రోయింగ్ ఐ రియలీ లైక్ ఇట్ అండ్ ఐఎమ్ షూర్ దే గోనా గ్రో ఇన్ టు వెరీ బిగ్ హైట్స్. సో అండ్ వీళ్ళ విజన్స్ వీళ్ళ గోల్స్ చెప్పినప్పుడు నేను చాలా ఎక్సైట్ అయ్యాను. సో షేర్స్ ఏం మాట్లాడుకోలేదు. We just stick to a price and that's what I'm taking, that's it. సో అవుట్ ఆఫ్ ది బాక్స్ మూవీస్ విషయానికి వస్తే కనుక పూరి జగన్నాథ్ గారి డైరెక్షన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సో అతని డైరెక్షన్లో మీ మూవీ ఎప్పుడు అంటే ఏం చెప్తారు? ఎస్ లేదు, కొంచెం టైం ఉంది మ్యామ్. యాజ్ ఆఫ్ నౌ డాడీ డైరెక్షన్ అయితే నేనే వద్దనుకుంటున్నాను. కొంచెం ఐ రియలీ వాంట్ టు ప్రూవ్ మై సెల్ఫ్ కంప్లీట్లీ యాజ్ అన్ యాక్టర్ అండ్ యాజ్ అ ప్రాపర్ హీరో. అండ్ దెన్ అన్నీ సెట్ అయినప్పుడు మేము ఇద్దరం కలిసి ఒక పెద్ద సినిమా చేస్తాం. సో అంటే కథ ఏదైనా సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఐడియాస్ అడుగుతారా మీ ఫాదర్ని కానీ అమ్మని కానీ? యా, డెఫినెట్లీ. ఇప్పుడు నాకు ఏదైనా కథ నచ్చినప్పుడు డాడీకి చెప్తాను, ఇలా ఒక కథ చాలా బాగుంది అని. సో అండ్ ఐ బీన్ లైక్ సెలెక్టింగ్ స్క్రిప్ట్స్ అండ్ డాడీ కూడా వింటున్నారు. సో వెరీ సూన్ అనౌన్స్మెంట్ జరుగుతుంది.